ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరు బాగానే ఉన్నారని నేను తలుస్తున్నాను. అలాగే దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి మరొకసారి మరొక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరుల్లోనికి నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 8. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే బాల్య పాపము లేదు అనే సంగతి మనం నేర్చుకుందాం. మనిషి జన్మతః పాపి అనేవారు కొందరుంటే, మనిషి బాల్యములో ఉండగానే బాల్య పాపులు అని చెప్పేవాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి మనం పరిశీలన చేస్తే వాస్తవానికి బాల్య పాపము అనేది ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, మరి దేన్ని బట్టి బాల్య పాపం ఉంది అని చెప్తున్నారో మరి మనకు అర్థం కావట్లేదు. కానీ బాల్య పాపం ఉన్నదే అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్లాసులో మనం బాల్య పాపము అనేది లేదు అనేసి ఖచ్చితంగా నిక్కచ్చిగా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, బైబిల్ని చదువుతున్నాం. బైబిల్లో ఉన్న సంగతుల్ని మరి మనం అర్థం చేసుకుంటానికి మనం ఎలా ప్రయత్నం చేస్తున్నాం? బైబిల్లో ఉన్న సంగతులు మన ఇష్టం వచ్చినట్లు మనం అర్థం చేసుకుంటానికి వీల్లేదు. బైబిల్కి కూడా ఒక సిద్ధాంతం ఉంది. అంటే బైబిల్లో రాయబడినటువంటి అంశాలని మనం అర్థం చేసుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా, లేకపోతే వాటిని గురించి నిర్ధారణ చేసుకోవాలన్నా కూడా ఒక సిద్ధాంతం అనేది ఉంది. అయితే ప్రియులారా, మరి పాపాన్ని గురించి చెప్తున్నటువంటి పరిస్థితి, మరి పాపము 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 అంటున్నారు. కానీ ఈ పాపాన్ని గురించి నటువంటి సంపూర్ణ అవగాహన లేనటువంటి పరిస్థితి మనం గుర్తిస్తూ ఉన్నాం. మరి మనిషి జన్మతః పాపైన వాళ్ళు కొంతమంది ఉంటే, మనిషి మరి బాల్య పాపము ఉన్నదనే వాళ్ళు మరి కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం గత క్లాసుల్లో మనిషి జన్మతః పాపి కాదు అనేసి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా మనం బాల్య పాపం అనేది లేదు అనే దాని గురించి చాలా స్పష్టంగా నేర్చుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే పాపాన్ని గురించి బైబిల్లో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటి ఆ సిద్ధాంతం అనేసి మనం పరిశీలన చేస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. పాపము అనేది ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే బాల్య పాపం అంటున్నారు కదా మీరు. బాల్య పాపం అంటే ఈ సిద్ధాంతం దగ్గరికి తీసుకురావాలి. మీరు చెప్పేది ఈ సిద్ధాంతం దగ్గర తీసుకురావాలి. ఏంటి ఆ సిద్ధాంతం అంటే పాపము ఎప్పుడు ఆరోపించబడును, అలాగే పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే దానికి ఒక ఫండమెంటల్స్ ఉన్నాయి. అంటే ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఆజ్ఞ పొందుకునే వాళ్ళు ఉండాలి, ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వారే ఉండాలి. ఆ అతిక్రమించటం ద్వారా వారి మీద పాపం అనేది ఆరోపించబడుద్ది. అయితే ప్రియులరా, ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఆజ్ఞ పొందుకునే వాళ్ళు ఉన్నా, ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే వారి మీద పాపము ఆరోపించబడదు. అంటే పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞ ఇయ్యబడి ఉన్నప్పుడు ఆజ్ఞను పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము ఆరోపించబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడే. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమణే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమణం పాపము. బాల్య పాపము ఎలా బాలురు చిన్నపిల్లలు పాపులు అవుతారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాల్య పాపము అంటే బాలుడు
బాలుడు పాపి కావాలంటే బాలుడు ఏం చేయాలి? ఆజ్ఞాతిక్రమణ జరగాలి. ఆజ్ఞాతిక్రమణే పాపము అనేది రాయబడి ఉంది. మరి ప్రియులరా, మరి ఆజ్ఞ అతిక్రమించకపోయినా పాపులు అవుతారా? ఒకసారి ఆలోచన. బాలుడికి ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు, ఆజ్ఞ అతిక్రమించడం అంటే ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో బాల్య పాపము అనేది మరి ఎలా నమ్ముతున్నారు? దేన్ని బట్టి నమ్ముతున్నారు? ఒకసారి ఆలోచించేయండి. రోమపత్రిక 5:12 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. మరణం అందరికీ ఎందుకు సంప్రాప్తమైంది అంటే మనుషులందరూ పాపము చేసినందున అనేసి అక్కడ రాయబడింది. అలాగే రోమపత్రిక 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేసి అక్కడ రాయబడింది. అందరూ పాపము చేసి అండర్లైన్ చేసుకోవాలి ప్రియులరా, పాపము చేసి అనేసి. ఎప్పుడు పాపం ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం ఆరోపించబడుద్ది అనేసి లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే బాలుడు ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? బాలుడు ఎందుకు పాప అవుతాడు? బాలుడు నిజంగా పాపేనా? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ప్రియులరా, మన ప్రియులు ఏ వచనాన్ని బట్టి వీరు బాల్య పాపం ఉన్నదని నమ్ముతున్నారు? ఇది మనం ఆలోచిద్దాం. కీర్తన గ్రంథంలో 25వ కీర్తన 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటాడు. నా బాల్య పాపములను నా అతిక్రమాలని జ్ఞాపకం చేసుకోవద్దు అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే నా బాల్య పాపాలు నా అతిక్రమాలు అంటే బాల్యంలో కూడా నేను పాపాలు చేశాను అన్నట్లుగానే ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టే మన ప్రియులు మరి లేఖనాల్ని అవగతం చేసుకోలేకపోవటం వలన బాల్యపాపం ఉంది అని చెప్తా ఉన్నారు. అలాగే యోబు గ్రంథంలో 13వ అధ్యాయంలో 26వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములు నాకు స్వాస్యముగా నీవు విధించి ఉన్నావు అనేసి అక్కడ రాయబడింది. నా బాల్యకాలపు పాపములు నాకు స్వాస్యముగా నీవు విధించి ఉన్నావు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఈ వచనాలను మనం చూస్తూ ఉంటుంటే నిజంగానే బాల్యకాల పాపములు అంటే వయస్సులో బాలుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలు అనేసి మనకి అర్థమవుతున్నట్టుగా ఉంది. అవును కదా? దీన్ని బట్టే కదా అనేక మంది బాల్య పాపములు, బాలుడు కూడా పాపం చేస్తాడు అనేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండంలో 8వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసుకుంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చూడండి, నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది అంటాడు అనేసి ఇక్కడ రాయబడింది. అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, బాలుడు పాపము చేస్తాడా? బాల్యకాలములో కూడా పాపములు చేసే అవకాశము ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. అలాగైతే బాలురు పాపులా? ఈ సిద్ధాంతం లేఖనాలను సమర్థిస్తాయా? మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులరా. మరి ఇదే కరెక్ట్ అయితే, బాలురు పాపులైతే బాల్యకాలంలో కూడా పాపము చేసే అవకాశము వెసులుబాటు ఉంటే, మరి బైబిల్లో మరొక దగ్గర యేసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. వాటిని కూడా మనం పరిశీలన చేద్దాం. అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అనేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని సందర్భాలను మనం చూద్దాం. ఎక్కడుందంటే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 1-4 వచనాలు అక్కడ మనం పరిశీలన చేస్తే, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగ్గా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను. ఏమంటున్నాడు? 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని
మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. చూడండి, శిష్యులతో ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన. శిష్యులు అంటున్నారు, యేసుని పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగితే యేసుక్రీస్తు అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటాడు. అనేసి 4వ వచనంలో, కాగా ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటాడు. అంటే బిడ్డల వంటి వారుగా మీరు మారాలి. బిడ్డలకి ఇది ఏ యోగ్యత, ఏ అర్హత ఉందంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత వాళ్ళకుంది. మీరు కూడా బిడ్డల లాంటి వారుగా మారితే మీకు కూడా ఆ యోగ్యత, అర్హత మీరు పొందుకుంటారు అంటున్నాడు. పిల్లరా ఒకసారి ఆలోచించండి. ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాలు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు క్రీస్తు అంటున్నాడు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఎలాంటి వారిదే అని చెప్పాను. చూడండి, చిన్నపిల్లల్ని చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు చిన్నపిల్లల్ని తీసుకొస్తే శిష్యులు తెచ్చిన వాళ్ళని ఆటంకపరిచారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వారిని గద్దించాడంట. శిష్యుల్ని గద్దించి, యేసు చిన్నపిల్లల్ని ఆటంకపరిచి వారిని పరచక వారిని నా దగ్గర తీసుకురండి అంటున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాడు. చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనేసి అక్కడ రాయబడింది. ఇప్పుడు ఆలోచించండి, పరలోక రాజ్యానికి యోగ్యులు ఎవరు, అర్హులు ఎవరు అని అంటే చిన్న బిడ్డల గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. వీరు పరలోక రాజ్యానికి అర్హులు, యోగ్యులు అని చెప్తున్నాడు. మీరు కూడా బిడ్డల వంటి వారుగా మారితే మీరు కూడా ఆ యోగ్యతను పొందుకుంటారు అంటాడు. అయితే ప్రియులరా, పరలోక రాజ్యానికి అర్హులైన చిన్న బిడ్డలు పాపులు అవుతారా? ఒకసారి ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. యథార్థవంతులుగా పుట్టించాడు. ఆత్మ యథార్థమైంది. ఆత్మ ఎవరి పోలిక, ఎవరి స్వరూపము అంటే ఆదికాండంలో 1వ అధ్యాయం 26, 27వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటున్నాడు. మన స్వరూపము అంటే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుంచి వచ్చింది. దేవుడు ఊదగా దేవునిలోంచి వచ్చింది. దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు. దేవుని నుండి విడిపోయిన జీవాత్మ ఎలాంటిదంటే అది కూడా పరిశుద్ధమైనదే. అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, పరిశుద్ధులుగా సృష్టించాడు. 27వ వచనము, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించను అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, చిన్న బిడ్డల గురించి మనం ఆలోచించేసుకుంటే, చిన్న బిడ్డలు పాపులు అవుతారా? చిన్న బిడ్డలు పాపులు అవుతారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు. ఏ ఆజ్ఞ అతిక్రమించారనే బాల్య పాపం అనేది ఉంటుంది. ఒకసారి ఆలోచించేయండి. మరి ఎప్పుడు వారి మీద పాపం ఆరోపించబడేటటువంటి అవకాశం ఉంటుందంటే మేలు కీడులను వివేచింపగల సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినప్పుడు మాత్రమే. అప్పుడు ఆ జ్ఞానేంద్రియాలు కలిగినప్పుడు దేవుడు అంటే ఎవరు, యేసు అంటే ఎవరు, రక్షణ అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ తర్వాత వాటికి లోబడకపోతే, అనుసరించకపోతే పాపం అనేది ఆరోపించబడుద్ది. హెబ్రీ పత్రికల 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చూస్తే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. చూడండి, నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు అంటావు. వయసు వచ్చిన వాడు లేక పరిపూర్ణులు కాదు బిడ్డలు, వయసు వచ్చిన వాళ్ళు కాదు. అయితే వయసు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అభ్యాసము చేత మేలు కీడులను వివేచింపగల సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు. అప్పుడు
తప్పు చేస్తే, దేవునికి లోబడకపోతే అప్పుడు వారి మీద పాపము ఆరోపించబడింది. మరి అప్పటి వరకు పాపం ఆరోపించబడదు. పాప స్వభావము కలిగినటువంటి శరీరము కలిగి ఉన్నా కూడా వారి మీద పాపము ఆరోపించబడేటటువంటి అవకాశం అనేది ఉండదు ప్రియులరా. బాల్య పాపం అంటే ఏంటి? బాల్య పాపం అంటే ఏంటి? వయసులో బాలురుగా ఉన్నప్పుడు చేసిన పాపములా, లేకపోతే వయసులో పెద్దవారుగా ఉన్నా కూడా దేవుని వెంబడించటంలో ప్రారంభ దశ. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే బాల్యకాల పాపములు అనేసి అంటే, బాల్యకాలం అంటే ఏ బాల్యకాలము అంటే వయసులో బాలురుగా ఉన్నప్పుడు చేసిన పాపాలా, లేకపోతే వయసులో పెద్దవారుగా ఉన్నా కూడా దేవుని వెంబడించటంలో బాలురుగా ఉన్నప్పుడు వయసులో పెద్దవారుగా ఉన్నా కూడా దేవుని వెంబడించటంలో ప్రారంభ దశ. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మ ద్వారా వ్రాపించబడిన సంగతులతోనే సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. బాల్యకాలము అంటే వయసుకు సంబంధించిన బాల్యము కాదు. మరి దేవుని వెంబడించటంలో ప్రారంభ దశ, ప్రారంభ కాలము అనేసి మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇది నిజమేనా అంటే అవును నిజమే. మరి ఆధారాలు ఉన్నాయంటే అవును, ఆధారాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మరి మేము ఇంతవరకు బాల్యకాల పాపాలంటే చిన్నపిల్లలు అప్పుడే చేసిన పాపం, చిన్నపిల్లల పాపాలు, చిన్నపిల్లలు కూడా పాపం చేసే అవకాశం ఉంటుంది అనేసి మేము చెప్పాం కదా. మరి ఎట్లా? ఒకసారి ఆలోచించకండి. లేఖనాలని అర్థం చేసుకున్న తర్వాత, లేఖనాలను విన్న తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత లేఖనాలని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని విమర్శించడానికి, కించపట్టడానికి, తప్పు పట్టుకోవటానికి ప్రయత్నం చేయట్లా. బైబిల్ ఏముంది? బైబిల్ ఏం చెప్తుంది? మరి సాతాను మన ఏ రకంగా మోసం చేస్తున్నాడు, మరి వాటన్నింటినీ కూడా మీకు తెలియపరచడానికి మీ ముందుకి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మీ దగ్గరికి వచ్చాము. ప్రియులారా, చూద్దాం ఆధారాలు. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో 30వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, ఏలైనగా ఇశ్రాయేలీల వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని చెడుతనమే చేయుతూ వచ్చుతున్నారు. చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథం 32-30 వచనాల్లో ఇశ్రాయేలీల వారును యూదా వారును ఏం చేస్తున్నారంట? తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుతున్నారు. చెడుతనం ఎప్పటి నుంచి చేస్తున్నారు? బాల్యము మొదలుకొని. ఇంకా చూడు, అంటే బాల్యం మొదలుకొని చెడుతనము చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు? తమ చేతుల క్రియల వల్ల వారు నాకు కోపమే పుట్టించే వాళ్ళు, ఇదే యెహోవాకు. చేతుల క్రియల వల్ల, బాలురు చేతుల క్రియల వల్ల మరి చెడుతనము చేసేటటువంటి అవకాశం ఉందా? బాల్యకాలము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేస్తున్నారు అంటాడు. ఏ బాల్యం ఇది? చేతులతో చేసే పాపం అంట. వారు తమ చేతుల క్రియల వల్ల నాకు కోపం పుట్టింది అంటే, బాలురు చేతుల క్రియల వల్ల కోపం వస్తుందా? వయసులో బాలురు, ఇక్కడ వయసులో బాలురు గురించి చెప్పబడిందా? లేకపోతే దేవుని వెంబడించడంలో ప్రారంభ దశను గురించి బాల్యం అని చెప్పబడిందా? ఒకసారి ఆలోచించేది. ఇక్కడ బాల్యము నుండి అంటే వయసులో బాల్యమని మోసపుచ్చుతున్నాడు సాతానుగాడు. కొంతమంది బోధకుల్ని ప్రేరేపించి అది చెప్పించి వాళ్ళ ద్వారా అనేక మందిని మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది. సత్యాన్ని గ్రహించాలి. వయసులో బాల్యులు కాదు, వయసులో బాల్యములో చేసిన పాపాలు కాదు. వయసులో పెద్దవాళ్ళైనా సరే దేవుని వెంబడించడంలో ప్రారంభ దశ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు లోయలోను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అంటాడు. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు అది నా మాట ఉంది అంటాడు. అంటే బాల్యమున అంటే ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అంటాడు. అంటే ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ప్రారంభములో అని చెప్పడానికి బాల్యమున అనే చెప్పేటటువంటి పరిస్థితి ఉంది.
అలాగే ఎహెజ్కేలు గ్రంథములో 23వ అధ్యాయము 21వ వచనం, యవ్వన కాలమున నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకము చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యములను చేయవలనని నీవు చూచుచుంటివి అంటాడు. చూడండి, బాల్యకాలపు దుష్కార్యములు అంటాడు. ఏంటి బాల్యకాలపు దుష్కార్యాలు వీళ్ళు చేసింది అంటే, యవ్వన కాలం ముందు వీళ్ళు బాల్యకాలపు దుష్కార్యాలు అనే కింద చెప్పాడు. అవి చేస్తానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ 21వ వచనం మొదట్లో ఏముంది? యవ్వన కాలం ముందు నీవు ఐగుప్తీయుల చేత, యవ్వన కాలంలో ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకొని అని అంటున్నాడు. నీ బాల్యకాలపు దుష్కార్యములను చేయవలన నీవు చూచుచుంటివి అనేసి చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఈ పని చిన్నపిల్లల వయసులో చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ మనం చూస్తే ఐగుప్తీయుల చేత ఈ పని చేపించుకున్నది యవ్వన కాలంలోనా, బాల్యురా? నీ బాల్యకాలపు దుష్కార్యాలని చేయవలనని నీవు చూచుచుంటివి. నీ బాల్యకాల దుష్కార్యాలంటే నువ్వు నన్ను వెంబడించడంలో ప్రారంభ దశ. ఒకసారి ఆలోచించండి, ఈ పనులు చేసేది బాలురు చేస్తారా, చిన్నపిల్లలు చేస్తారా? పైన చెప్పబడింది కదా, యవ్వన కాలం ముందు నీవు ఐగుప్తీయుల చేత అలానా పని చేయించుకున్నావని. ఒకసారి ఆలోచించేసుకోండి, బాలురు గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే వయసులో పెద్దవాళ్ళైనా సరే దేవుని వెంబడించడంలో ప్రారంభ దశలో ఉన్నటువంటి వారి గురించి చెప్తా ఉన్నాడా? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. ఇంకా మనం చూస్తే ఇర్మీయా గ్రంథంలో 3వ అధ్యాయం 25వ వచనంలో, సిగ్గునొందిన వారమే సాగిలపడదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎప్పటి నుంచి మనమును మన దేవుడైన యెహోవా మాట వినక వీళ్ళెవరో చిన్నపిల్లల గురించి, చిన్నపిల్లలు తమకు వాళ్ళు చెప్తున్నారా? మనం యెహోవా మాట వినక మన పితరులు మనము బాల్యము నుండి నేటి వరకు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారము అనేసి ఎవరు చెప్తున్నారు? మనము మన పితరులు అంటాడు. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండి చిన్నపిల్లల గురించి చెప్పబడిందా? చిన్నపిల్లలు చేసిన పాపాల? యెహోవాకు విరోధముగా పాపము చేసి, పాపము అంటే అర్థమేంటి? ఆజ్ఞాతిక్రమణ పాపము. ఎవరు పాపి? పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడంట. అంటే ఆజ్ఞ అతిక్రమణే పాపము. మరి పాపం చేస్తూ వచ్చామంటే ఆజ్ఞను అతిక్రమించినట్లు. కానీ ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనమును మన పితరులము బాల్యము నుండి నేటి వరకు కూడా మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాం. ఇక్కడ వయసులో బాల్యాన్ని గురించి చెప్తున్నాడా, లేకపోతే దేవుని వెంబడించటంలో ప్రారంభ దశ గురించి చెప్తా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాల్యము నుండి కాదు, బాల్యం నుండి చేతులతో క్రియలు జరిగించేటటువంటి పరిస్థితి లేదు, దేవునికి విరోధంగా జీవించేటటువంటి పరిస్థితి లేదు. ఇర్మీయా గ్రంథంలో 22వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి. చూడండి, ఏమన్నాడంట? నీ క్షేమకాలంలో నీతో మాట్లాడాను, కానీ నువ్వేం చేసావు? నేను విన్నన్నావు. ఈ వినను అనేది ఎప్పటి నుంచి నీకు వాడుకంట? నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. నా మాట వినకపోవటం నీ బాల్యము నుండి నీకు వాడుక. మాట వినకపోవటం, దేవుని మాట వినకపోవటం అంట బాల్యము నుండి వాడుకంట ఆయనకి. అంటే ఏ బాల్యము? బాల్యం అంటే వయసులో బాల్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కాదు కదా. ఇవన్నీ తీసుకొచ్చి బాల్య పాపం ఉంది అని చెప్తున్నారు. సందర్భాలను అర్థం చేసుకోవాలి. దేని గురించి చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, అసలు పాపం అంటే ఏంటి, పాపం
ఎవరి మీద ఆరోపించబడుద్ది, ఎప్పుడు ఆరోపించబడుద్ది, ఇదంతా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఒక సిద్ధాంతం ఉంది. ప్రతి అంశానికి ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అలాగే ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 18, 19 వచనాలు మనం పరిశీలన చేస్తే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. నీవు నాకు దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుతుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అని చెప్తూ 19వ వచనంలో, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతిని తెలుసుకుని తొడ చమురుకుంటుని అనేసి, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుతూ నేను అవమానము నుండి సిగ్గుపడి తిని అంటాడు. బాల్యకాలమందు కలిగిన నింద అంటాడు. ఏ బాల్యకాలంలో కలిగిన నింద? దేని గురించి చెప్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. బాల్యకాలమున కలిగిన నింద అనేది చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించేదంట. చిన్నపిల్లడు ఆ నిందను భరించేది బాల్యకాలంలో కలిగిన నింద. చిన్నపిల్లలకు బాల్యకాలంలో నింద కలుగుద్దా? ఆ నిందను భరించేసినటువంటి పరిస్థితి ఉంటుందా చిన్నపిల్లలు? మరి ఆ అవమానము నుండి సిగ్గుపడేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకసారి ఆలోచించింది. అయితే ఇక్కడ ఈ వచనంలో బాల్యకాలం అంటే ఏది? బాల్యకాలము ఒకసారి ఆలోచించండి. బాల్యకాలం అంటే ఏంటి? వయసులో బాలుల గురించా, లేకపోతే పెద్దవారుగా ఉన్నా సరే దేవుని వెంబడించేటటువంటి ప్రారంభ దశ గురించి మాట్లాడుతూ ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, బాల్యపాపము అంటే ఏంటి? బాల్యపాపము ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. రాయబడిన వచనాలు గుడ్డిగా చదవటం కాదు. వచనాల్ని ఆత్మ సంబంధమైన సంగతులుగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ బాల్యకాల పాపములే ఈ వచనాలను బట్టి బాల్యకాలపంలో కూడా పాపాలు చేస్తారు, పాపులు బాల్యకాలం పాపములు అనే చెప్పబడి ఉంటే, మరి యేసుక్రీస్తు ఇలాంటి వారిదే చిన్నబిడ్డలు నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని పరలోక రాజ్యం అని ఎందుకు చెప్తాడు? ఒక వచనం మరొక వచనాన్ని నివేదిస్తుందా? మరి వీళ్ళు బాల్యము నుండి అంటే చిన్నపిల్లప్పటి నుంచా? కాదు కదా. చిన్నపిల్లప్పటికి వాళ్ళకి ఆజ్ఞ అంటే ఏంటి తెలియదు, వాళ్ళకి పాపం అంటే ఏంటి తెలియదు, ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఒక వ్యక్తి మీద పాపం ఆరోపించబడాలంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఉండాలి. ఇది గీసి పెట్టుకోండి. ఏ భేదం లేదు. అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. పాపము చేసి పాప అవుతున్నాడు. కానీ బాల్యకాలంలో పాపములు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? మేము ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. మేము మా యూట్యూబ్ ఛానల్స్ యునైటెడ్ బైబిల్ అకాడమీ, అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాస్, అలాగే సత్యసువార్త ప్రతిధ్వని, అలాగే యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేటటువంటి ఈ 4 యూట్యూబ్ ఛానల్స్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ప్రియులారా, మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి దేవునికి వాక్యానికి లోబడదాం. అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు.